భద్రత, పర్యావరణం వంటి అంశాలపై తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల విషయంలో రాజీ పడకూడదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక స్టీల్ సెక్రటరీ సందీప్ పాండ్రేక్ నేతృత్వంలోని కేంద్ర ప్రతినిధి బృందంతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రతిపాదిత డీరెగ్యులరైజేషన్ ఫేజ్ 2 విధానాలపై కూడా సీఎం సమీక్ష చేపట్టారు. పరిశ్రమల ఏర్పాటులో వేగం, అలాగే అనుమతులకు సంబంధించి కూడా సులభతరం అనవసరపు పర్మిషన్ల నియంత్రణపై కూడా చర్చించారు సీఎం. కేంద్రం రూపొందించినటువంటి ప్రతిపాదనలను సీఎం ముందు స్టీల్ సెక్రటరీ సందీప్ పాండ్రేక్ ఉంచారు. స్టీల్ సెక్రటరీ ప్రతిపాదనలపై రాష్ట్రానికి చెందినటువంటి వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఇక సీఎం సమీక్ష నిర్వహించారు. 800కు పైగా ఉన్నటువంటి నిబంధనలను 100 లోపునకు తీసుకురావాలంటూ కూడా సీఎస్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇక పర్మిషన్లు, లైసెన్స్లను సింగిల్ డిజిట్కు పరిమితం చేయాలని సీఎం సూచించారు. ఇక వేధింపులు లేకుండా థర్డ్ పార్టీ తనిఖీలను ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా సీఎం ఆదేశించారు. ఇక అటవీ చట్టాలను వీలైనంత మేరకు సరళీకరించాలంటూ కేంద్ర బృందానికి కూడా సీఎం సూచించారు. ఫైర్ సేఫ్టీకి సంబంధించి నేషనల్ బిల్డింగ్ కోడ్ స్థానంలో రాష్ట్ర నిబంధనలు పెట్టాలంటూ ఆదేశించారు చంద్రబాబు. ఇక డబుల్ లైసెన్సింగ్ తరహా పద్ధతులను కూడా తెప్పించాలని సీఎం సూచించారు. వీటితో పాటు ఒకేసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక జీవితకాలం చెల్లుబాటు కావాలన్నారు. మే నెలాఖరులోగా డీరెగ్యులరైజేషన్ ఫేజ్ 2 అమల్లోకి వచ్చేలా చూడాలన్నారు సీఎం చంద్రబాబు. ఆ మేరకు ఆర్డినెన్స్లు తీసుకురావాలంటూ కూడా సీఎం స్పష్టం చేశారు. ఇక దరఖాస్తు నుండి అనుమతుల వరకు కూడా మొత్తం ప్రక్రియను ఆన్లైన్ చేయాలన్నారు. ఫేజ్ 2 అమలు తర్వాత పరిశ్రమల అనుమతులకు ఏర్పాటు ఎప్పుడన్నా ఇక ప్రక్రియలో 40% మేర సమయం కూడా తగ్గించాలన్నారు. ఇక పరిశ్రమలకు అనుమతులు, నిబంధనలు సడలించే విషయంలో తమ ప్రతిపాదనల కంటే రాష్ట్రం చాలా ముందుంటుందన్నారు. ఇక కేంద్ర స్టీల్ సెక్రటరీ సందీప్ పాండ్రేక్ తాము ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని కూడా అమలు చేస్తున్నామంటూ కేంద్ర బృందానికి వివరించారు సీఎం చంద్రబాబు. ప్రజలకు సేవలు అందించడం కోసం స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అలాగే విధానాన్ని కూడా అవలంబిస్తున్నట్టుగా సీఎం వెల్లడించారు. డీరెగ్యులరైజేషన్ ఫేజ్ 3ను చేపడుతున్నామని ఇక స్టీల్ సెక్రటరీ సందీప్ పాండ్రేక్ను సీఎం చంద్రబాబు అడిగారు. జూన్ నెల నుండి ఫేజ్ 3పై పని చేస్తామంటూ కూడా స్టీల్ సెక్రటరీ చెప్పారు. ఫేజ్ 3లో టెక్నాలజీ అనుసంధానం, ఏఐ టూల్స్ వినియోగానికి పెద్దపీట వేయాలంటూ కూడా స్టీల్ సెక్రటరీకి సీఎం సూచించారు. డేటా లీక్, అలాగే రియల్ టైమ్ డేటా, అలాగే CSFMS అవేర్ 2.0 వాట్సాప్ గవర్నెన్స్ వంటి వ్యవస్థలను కూడా తాము వినియోగిస్తున్నామని చెప్పారు సీఎం చంద్రబాబు.